సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దన్న గుజ్జా కృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు సోదరులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున నిరంతరం తన వాయిస్ వినిపిస్తూ మరి లక్షలాది మంది నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్గా ఇవాళ ఉన్నటువంటి గౌరవనీయులు అశోక్ సార్ గారికి, అట్లానే వేదిక మీద నేను వచ్చే కన్నా ముందు కూడా అనేక మంది పెద్దలు మాట్లాడి వెళ్ళినారు వారందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘం మొత్తం కూడా బానోజీరావు గారు వచ్చినారు, కరెక్టే, అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు వచ్చినారు, వారి మొత్తం బృందం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇక్కడ మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ధైర్యం నింపడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాము. మరి మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని చూసి మాకేమైనా పర్వాలేదు మేము ముందుండి ఉద్యమం చేస్తామని వచ్చినటువంటి పులి లక్ష్మణ్ గారికి, వారి మొత్తం బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలు ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారింది. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమందిని మేము ప్రయత్నం చేసి కొన్ని మారినాయి, మరికొన్ని మారలేదు. మీ జీవితాల్లో ఆ మార్పు ఆనాడు తేలేకపోయినందుకు మీ చెల్లిగా మీ సోదరిగా శిరస్సు వంచి నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా, ఎంతో కొంత ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి శిరస్సు వంచి క్షమించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని లెక్క చేస్తలేదు కాబట్టి తప్పకుండా వెంటబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆనాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరి గెలిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కోదండరామ్ సార్ గారు కానీ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ మీ అందరికీ భరోసానిస్తే మరి మీరందరూ కూడా డిక్లేర్ చేశారు. నాకు అది నచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దక్క ఏది ఉన్నా సరే ఓపెన్గా డిక్లేర్ చేసే యుద్ధం చేస్తున్నారు మీరు. అటువంటి యుద్ధాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి, విజయ తీరాన్ని ముద్దాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆనాడు ఒక మాట చెప్పిన రేవంత్ రెడ్డి గారైనా కోదండరామ్ గారైనా హరగోపాల్ గారైనా ఏం చెప్పిండ్రు, ధర్నా చౌక్ ఉండదు ఇక ముందు అని కేసీఆర్ గారు అన్నారు. మేము వచ్చినాక ధర్నా చౌక్ ఇస్తామన్నారు. నేను చాలా గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేము మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి, ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎవరు విశారదన్ గారికి స్వాగతం, ధర్మ సమాజ్ పార్టీ. మరి అట్లానే ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేము మాత్రం మరి ముందుకు వచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. నిజంగా గత 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించింది. అయితే మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చి చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం. అంటే 500,000 ఉన్నాం మనం. మిలియన్ మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది
హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనసా వాచ కర్మ మీతో నడుస్తారు. మరి అవుట్ సోర్సింగ్ అనేటటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు లాభపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ యువకులకు ఏం లాభం లేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టినటువంటి సొమ్ము ఉందో అది మధ్యలో కేవలం ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నది. ఎంత ఘోరం అంటే 18% GST పోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలకు GSTని 18 నుండి 5% తగ్గించింది. తగ్గించినా ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకోసం అయితే లేదు? లాపర్వా, రాజుల సొమ్ము రాళ్ల పాలు, అంతేగాని ప్రజల పాలు కావద్దు, ఉద్యోగుల పాలు కావద్దు. కాబట్టి ఆ లాపర్వాతోని కనీసం దాన్ని 5% కూడా తగ్గిస్తలేదు. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ పోతుంది. అవి కలిపి మనకిచ్చినా కూడా మన ఉద్యోగులకు లాభం అవుతుంది. ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా లక్ష్మణ్ గారు మొత్తం వాళ్ళ టీంని. పదే పదే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద బర్డెన్ పడదు, ఒక్క రూపాయి కూడా మీ మీద బరువు పడదు. మరి ఒక్క రూపాయి బరువు పడకుంటే ఎందుకోసం పనిచేస్తలేదు ప్రభుత్వం? ఆలోచన చేయాలి దయచేసి. కేవలం ఆ ఏజెన్సీలతో కలిసి ఉన్నారు, వారి కొమ్ము కాస్తున్నారు కాబట్టే 5 లక్షల మంది ఉద్యోగులను అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్లో మా ఆడబిడ్డలదైతే ఇంకా విపరీతమైన కష్టం ఉన్నది. మా ఆడబిడ్డలకు మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని జీవోలు అప్లై అవుతాయి, మెటర్నిటీ లీవ్స్ వస్తాయి, కొన్ని వసతులు ఉంటాయి. కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరికి కూడా కనీసం ఆ జీవోలు కూడా అప్లై అయ్యే పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా టెస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి, మెరిట్ చూసుకొని, ఇంటర్వ్యూ చూసుకొని అన్ని చేసి తీసుకున్న ఉద్యోగులే వీళ్ళు. ఏదో ఎట్టికి వచ్చిన వాళ్ళు కాదు, ఉట్టిగా సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు, రికమెండేషన్లు వచ్చిన వాళ్ళు అంతకంటే కూడా కాదు. అయినా సరే మరి వివక్ష అన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జాగృతి విధానం ఒకటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలను పటిష్టం చేసేందుకు, ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరికి అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలిసి నేను చాలా మొండిదాన్ని. ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్కు 2 రోజుల సమయం ఉంది. 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి. ఈ 2 డేస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్ ఇమీడియట్గా కార్పొరేషన్ అనౌన్స్ చేయండి, అప్పుడు జీవోలు అవసరం ఉండదు. పోనీ కొంత సమయం కావాలంటారా? ఇప్పుడే 2 రోజుల కార్పొరేషన్ చేయలేనంటారా? అన్ని డిపార్ట్మెంట్ల నుండి జీవోలు ఇవ్వండి. 1 నెల తీసుకుంటారా, 15 రోజులు తీసుకుంటారా, తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. డైరెక్ట్గా శాలరీ కార్పొరేషన్ నుంచి రావాలి. దళారులు ఉండకూడదు, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు, వాళ్ళ కమిషన్ ఉండకూడదు. ఇది మా విధానం. ఇది ఈరోజు మీ ముందు నేను కమిట్మెంట్ ఇస్తున్నా. రేపు మేము పొలిటికల్ పార్టీగా మారుతాం, ఫ్యూచర్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్గా ఇదే విధానం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీకు గుర్తుండొచ్చు, తెలుగుదేశం పార్టీ పెట్టిన పద్ధతి ఇది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అప్పుడు మనం జోకులు వేసుకునే తెలంగాణ వాళ్ళం. మరి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉన్నారట, డ్రైవర్లు కాంట్రాక్ట్ ఉన్నారట, ఇక మరి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కాంట్రాక్ట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనుకునేటోళ్ళం. కానీ అది జోకుల కాడికే అయిపోయింది. కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు. మార్పు రావాలంటే దయచేసి పిడికిలు ఎత్తుతాం. మీతో పాటు నడవడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను విశారదనన్న ఖమ్మంలో చూపించినాం శాంపుల్. ఉద్యమం అంటే ఎట్లుంటుందో, ప్రయత్నం అంటే ఎట్లుంటుందో, పడితే పట్టిన పట్టు విడవకుండా ముందడుగేస్తే ఎట్లుంటుందో విశారదనన్న నేను పోయి కూర్చున్నాం. అన్నం తినేది లేదు, మెతుకు ముట్టేది లేదు, ఆ పేదవాళ్ళ ఇంట్లో అక్కడ ఇచ్చేవరకు అని కూర్చున్నాం. నేనే మొండిదాన్ని అంటే నాకన్నా మొండోడు ఉన్నాడు ఈయన.
గట్టిగా కూర్చున్నాం ఇద్దరం. దెబ్బకు దిగొచ్చి ప్రభుత్వం అందరికి ఇండ్లు ఇచ్చింది. ఒక 2 రోజులు టైం ఇద్దాం గవర్నమెంట్కి. మన కార్పొరేషన్ రాలేదనుకోండి, ఏం చేయాలో అది చేద్దాం, ఎంతవరకైనా మీతో నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలి. వారికి కోదండం గారు బయటకు వచ్చి మాట్లాడాలి, హరగోపాల్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ మేధావుల మౌనం 5 లక్షల మంది ఉద్యోగులకు ఇవాళ తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ.